ఇక అర్హులైన పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వం కేటాయించాలి అని డిమాండ్ చేస్తూ హయత్ నగర్లోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు సిపిఐ నాయకులు రవీంద్రచారి, సామిడి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలతో కలిసి ధర్నాకు చేపట్టారు. అనంతరం ఎంఆర్ఓను కలిసి వినతిపత్రం అందజేశారు. సిపిఐ నాయకులు అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి అని, అదేవిధంగా రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. అమలు చేసేంత వరకు ప్రభుత్వ హామీలు అమలు చేసేంత వరకు ప్రభుత్వ భూములను వెంటనే అప్లై చేసుకున్నా వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోగా దాంతోపాటుగా రేషన్ కార్డు లేని కారణంగా ఇప్పుడున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అప్లికేషన్లో రేషన్ కార్డు లేదని ఒక సాకుతో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అభ్యర్థనను మీ సేవలో తిరస్కరించడం జరుగుతుంది. దాంతోపాటుగా అనేక సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ల కోసం ఉన్నటువంటి అప్లై చేసుకున్నటువంటి వారికి కూడా ఇల్లు లేదు. ఈ ఎల్బీనగర్ నియోజకవర్గంలో దాదాపు 3,50,000 మంది నిరుపేదలైనటువంటి అర్హులైనటువంటి వారు ఉన్నారనేది ప్రభుత్వ లెక్కలే ఉన్నాయి. దాంట్లో ఇప్పటివరకు కూడా నాకు తెలిసి 5-10 వేలు కూడా ఇచ్చినట్టు సందర్భాలు లేవు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారో ఆ పట్టం కట్టిన దాన్ని ఏదైతే మీరు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను పకడ్బందీగా అమలు చేయాలి. దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే ఉందో మీరు సమగ్ర సర్వే చేసి మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు అన్నది